ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీతో నాన్న అని పిలిపించుకోవాలనుకుంటున్నాడు. నిజమా నాన్న? మీరు చెప్పేది నిజమా? అమ్మా అమ్మా నిజమా? నాన్న మా ఇంద్రని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? అవునరా, చిన్నాళ్ళు వాడిని కొడుగ్గా పెంచాను కానీ తండ్రిగా వాడి దగ్గరికి తీసుకోలేకపోయాను. అందుకే వాడిని దత్తత తీసుకుని మనస్ఫూర్తిగా ఈ ఇంటికి, ఈ ఊరికి, ఈ ప్రపంచానికి చంద్ర నా కొడుకని అరిచి మరీ చెప్పాలి నుంద్రా. సూపర్ నాన్న, సూపర్ సూపర్. నాన్న మీకు తెలుసా, ఇన్నాళ్ళు వాళ్ళు ఉన్న ఒకే ఒక్క బాధ, మిమ్మల్ని నాన్న అని పిలవలేకపోతున్నానని. పాపం నాన్నవాడు, వాడు ఎవ్వరికీ చెప్పుకోలేక వాళ్ళలో వాడే ఏడ్చేవాడు. ఇన్నాళ్ళకి వాడి బాధ తీరబోతుంది. ఇంకెప్పుడు వాడి జీవితంలో ఇంకెలాంటి విషయంలోనూ వాడు బాధపడడు నాన్న. నాన్న థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నాన్న మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు. కానీ నాన్నమ్మ 20 ఏళ్ల క్రితం నేనన్న మాట పక్కన పెట్టు. ఇప్పుడు నేనేమంటానో కూడా పక్కన పెట్టు. నాకు నీ సమాధానం కావాలి. నీకు నా కొడుకుని నాన్న అని పిలవాలనుందా? మీ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకుని, మీ నాన్న రుణం తీర్చుకుని వాడు మనశ్శాంతిగా ఉండాలనుందా? నాన్న, మిమ్మల్ని నాన్నమ్మ అని పిలవచ్చా? ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పు. నాన్న, 20 ఏళ్ల క్రితం నేను చివరిగా పిలిచిన పలుకు, 20 ఏళ్ల తరువాత తొలిసారిగా మీరు పిలుస్తావా అని అడిగిన మాట, మీరు అనుమతిస్తే కాదనకుండా ఎలా ఉండగలను? అయ్యా నమస్కారం. నమస్కారం. ఉన్న పలంగా రమ్మన్నారు. ఏంటి విషయం? పంతులు గారు, మా ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది. దానికి మంచి ముహూర్తం పెట్టండి. అది కూడా అతి దగ్గరలోనే. ఆహా, శుభం. ఇంతకీ ఆ శుభకార్యం ఏంటో చెప్పండి, త్వరగా ముహూర్తం పెట్టేస్తాను. పంతులు గారు, ఆ ముహూర్తం ఎలా ఉండాలంటే, మీరు పెట్టే ముహూర్తం వల్ల ఆ మనిషి జాతకం మహర్జాతకం అవ్వాలి. ఇదేం తిరకాసన ఆయన? జాతకాన్ని బట్టి ముహూర్తం ఉంటుంది, కానీ ముహూర్తాన్ని బట్టి జాతకం అంటే అర్థమైంది అర్థమైంది. అయితే ఈ ఇంట్లో ఏదో జననం జరగబోతుందన్నమాట. అవును పంతులు గారు, ఇంద్రని మేము దత్తత తీసుకుంటున్నాం. ఓ, అంటే ఇన్నాళ్ళు వాడి ఇంట్లో పెరిగిన ఈ దత్తతతో వాడు మా బిడ్డ కాబోతున్నాడు. అందుకే మీరు పెట్టే ముహూర్తం వాడు మా కొడుగ్గా పుట్టే ముహూర్తం అవ్వాలి. అది వాడికి బంగారు భవిష్యత్ అవ్వాలి. ఆహా, అద్భుతమైన నిర్ణయం, అద్భుతమైన ఆలోచన. ఇప్పుడే చూస్తానమ్మా. సుభద్ర, లోపలికి వెళ్ళి పంతులు గారికి సంభావం తీసురా. అలాగేనండి. నేను అనుమతిస్తే అందుకు బదులుగా నువ్వు నాకేం చేయగలవు? ఏం చెయ్యాలో చెప్పండి.
మీరేం చేయమన్నా చేస్తాను. చేస్తావు. నాకా నమ్మకం ఉంది. 7 ఏళ్ల వయసులోనే నా మాటకి కట్టుబడి ఇప్పటి వరకు ఉన్నావు. కాకపోతే ఈసారి నేను అడగబోయేది చివరి మాట. అందుకే మీరు నాకివ్వబోయే వరం కోసం నేనేం చేయడానికైనా సిద్ధం, ఎంత కష్టమైనా సరే. అయితే జాగ్రత్తగా విను. నువ్వు నా కొడుకుని పిలవబోయే నాన్న అన్న పిలిపే నీకు ఆఖరి పిలుపు అవ్వాలి. ఈ ఇంటికి నీకు ఉన్న బంధాలకి అనుబంధాలకి అన్నిటికీ ఇదే ఆఖరి రోజవ్వాలి. ఈ ఇంటి నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఎప్పటికీ ఇంకెప్పటికీ నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. ఇది వరమా శాపమా? స్వార్థం నా ఇంటి మీద, నా ఇంటి పేరు మీద, నా కొడుకు, నా మనవడు, నా బంధాల మీదున్న నా స్వార్థం. ఇందులో నువ్వెవర్రా? ఎంత అరాయించుకుందావనుకున్నా ఎప్పుడూ పంటి కింద రాయిలాగా తగులుతూనే ఉన్నావు. ఇంతకీ నీపైన ఇంత ప్రేమ నా కొడుక్కి ఎలా అని నాకర్థం కావడం లేదు. ప్రతి విషయంలో గౌతమ్ని నీతో పోలుస్తూ తిడుతూ ఉంటే, ప్రతి దాంట్లో నిన్ను పెద్ద కొడుకుగా ఫీల్ అవుతూ ఉంటే, నా ఇంట్లో నా మనవడు నాకు కనిపించడం లేదు, నువ్వే కనిపిస్తున్నావు. సరేలే, మిలిటరీలోకి వెళ్ళిపోయావు, ఇక రావు అనుకున్నా. కాని నువ్వొచ్చిన ప్రతిసారి నాకు నా ఇల్లు దూరం అవుతుంది. ఆఖరికి నిన్ను ఈరోజు ఇంట్లో శాశ్వతం చెయ్యాలనుకుంటున్నారు. అది జరగడానికి వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.